హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్నటి స్టోరీలో యోసేపు వాళ్ళ అన్నయ్యలందరూ కలిసి ఈజిప్ట్ వాళ్ళకి యోసేపుని అమ్మేశారని విన్నాం కదా. ఈరోజు యోసేపు ఈజిప్ట్ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని చెప్తాను. కళ్ళు మూసుకొని హాయిగా వినండి. యోసేపు ఈజిప్ట్ వెళ్ళిన తర్వాత పోతీఫర్ అనే ఒక గొప్ప అధికారి దగ్గర పనిచేయడం కోసం నియమించబడ్డాడు. యోసేపు ఎంత పనైనా విసుక్కోకుండా, బాధపడకుండా నిజాయితీగా చేసేవాడు. అతను చాలా నమ్మకంగా ఉండడంతో యోసేపుని అందరి పనివాళ్ళ మీద లీడర్‌గా పెట్టారు. కొన్ని రోజుల తర్వాత పోతిఫర్ భార్య యోసేపుని పిలిచి ఒక తప్పు చేయమని అడిగింది. యోసేపు ఇది తప్పు. దేవునికి ఇది ఇష్టం లేని పని అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. తను చెప్పిన మాట వినలేదని పోతీఫర్ భార్య యోసేపు మీద దొంగతనం చేశాడని అబద్ధం చెప్తుంది. వెంటనే ఆ అధికారులు యోసేపుని జైల్లో వేసేశారు. జైల్లో యోసేపుకి ఇద్దరు వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్ళిద్దరూ ఇంతకు ముందు ఫరో రాజు దగ్గర పనిచేస్తూ ఉండేవారు. కానీ వాళ్ళు ఏదో తప్పు చేశారని జైల్లో పెట్టారు. ఒకరోజు అందులో ఒక వ్యక్తికి ఒక కల వస్తుంది. అప్పుడు యోసేపు ఆ కల మీనింగ్ చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత యోసేపు ఎలా అయితే కల మీనింగ్ చెప్పాడో వెంటనే ఆ వ్యక్తి జీవితంలో అలా జరుగుతుంది. అప్పుడు యోసేపు నన్ను ఫరో రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళి నా గురించి మంచిగా చెప్పు అని అతనితో అంటాడు. ఆ వ్యక్తి సరే అంటాడు. కానీ పనిలో పడి ఈ విషయం మర్చిపోయాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు రాజుకి ఒక కల వచ్చింది. ఆ కల అర్థాన్ని ఎవ్వరూ చెప్పలేకపోయారు. అప్పుడు ఆ వ్యక్తికి రాజా, జైల్లో నాకు ఒక కల వచ్చింది. అప్పుడు దాని అర్థాన్ని అక్కడ ఒక అతను నాకు వివరించి చెప్పాడు. మీకు కూడా అతను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడేమో, అతన్ని తీసుకొని వస్తాను అని అంటాడు. ఆ వ్యక్తి వెళ్ళి యోసేపును రాజు దగ్గరికి తీసుకొని వస్తాడు. యోసేపు రాజు దగ్గరికి వచ్చి అతన్ని కల చెప్పమని అడుగుతాడు. రాజు ఆ కల చెప్పినప్పుడు యోసేపు దాని అర్థాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. రాబోయే 7 సంవత్సరాలు మనకి పంటలు ఎక్కువ పండుతాయి. తర్వాత 7 ఇయర్స్ పంటలు అస్సలు పండవు. కరువు వస్తుంది అని చెప్తాడు. వెంటనే రాజు అధికారులందరికీ పంటలు ఎక్కువ పండినప్పుడు దాన్ని స్టోర్ చేసి, కరువు వచ్చినప్పుడు స్టోర్ చేసిన పంటను అందరికీ జాగ్రత్తగా పంచిపెట్టండి అని ఆజ్ఞాపిస్తారు. రాజైన ఫరో యోసేపు తెలివికి ఎంతో సంతోషించి ఈజిప్ట్ దేశానికి రెండవ ముఖ్య అధికారిగా నియమిస్తాడు. యోసేపు చెప్పినట్లే మొదటి 7 సంవత్సరాలు చాలా ఎక్కువగా పంట పండింది. తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చింది. తర్వాత ఏమైంది అని రేపటి కథలో విందాం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. యోసేపును ఎలా అయితే కష్టకాలంలో ఆదుకున్నారో ఈరోజు స్టోరీలో విన్నాము. మేము కూడా ఎప్పుడూ నీకు ప్రేయర్ చేస్తూ, హానెస్ట్‌గా ఉంటూ, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోకుండా పెరగడానికి మాకు హెల్ప్ చేయండి. ఆమెన్. గుడ్ నైట్ పిల్లలు.